నేల మీద ఉన్న జీవుల్లో వేగంగా కదిలే జీవులు ఉన్నాయి మరియు స్లోగా కదిలే జీవులు కూడా ఉన్నాయి. వీటిలో వేగంగా పోయే జీవులు చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ వీడియోలో ఆయా జాతుల ప్రకారం వేగంగా కదిలే జీవులేంటో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ గ్రోత్ కి సహాయపడండి. నంబర్ 1, ఇన్సెక్ట్స్, కీటకాలు. ఇతర జీవులతో పోల్చుకుంటే కీటకాలు అంత వేగంగా ఏమీ కదలవు, చాలా స్లోగా ఉంటాయి. ఉదాహరణకు మన కళ్ళ ముందు పాగే చీమల్ని తీసుకుంటే చీమలన్నింటిలో కల్లా సహారన్ సిల్వర్ యాంట్ అనేది గంటకి 3 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. అయితే కీటకాలన్నింటిలో కల్లా వేగంగా పాకే కీటకం వచ్చేసి ఆస్ట్రేలియన్ టైగర్ బీటిల్. ఇది గంటకి 9 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. నేల మీద పాకే అత్యంత వేగవంతమైన కీటకం ఇదే. గాలిలో ఎగిరే తునిగ కూడా కీటకం కిందకే వస్తుంది. దీని రెక్కల డిజైన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది, అందుకే ఇది చాలా వేగంగా ఎగురుతుంది. గంటకి 56 కిలోమీటర్ల వేగంతో గాలిలో ఎగురుతుంది. ఎగిరే కీటకాలన్నింటిలో ఇదే ఫాస్టెస్ట్ ఇన్సెక్ట్. దీని రెక్కలకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీనిలో ఉన్న ప్రతి రెక్కను ఇది సెపరేట్ గా కదిలించగలదు. అందుకే ఇవి ఎటు పక్కకి కావాలంటే అటువైపు ఈజీగా టర్న్ అవుతాయి. ఇవి టర్న్ అయ్యేటప్పుడు వచ్చే జీ ఫోర్స్ అనేది ఒక ఫైటర్ జెట్ జీ ఫోర్స్ తో సమానంగా ఉంటుంది. నెంబర్ 2, స్నేక్స్. పాములకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇవి నేల మీద చాలా వేగంగా పాకుతాయి. సైడ్ విండర్ ర్యాటిల్ స్నేక్ అనేది ప్రపంచంలోనే వేగవంతమైన పాము. యునైటెడ్ స్టేట్స్ అండ్ మెక్సికోలోని కొన్ని ఎడారుల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి గంటకి 29 కిలోమీటర్ల వేగంతో నేల మీద పాకుతాయి. ఇవి కదిలేటప్పుడు నేల మీద ఎస్ ఆకారం లాంటివి ఉంటాయి. అలాగే తోక నుంచి శబ్దం కూడా వస్తుంది. దాన్ని బట్టి దీని రాకను గుర్తించవచ్చు. నెంబర్ 3, నీటిలో ఈదే చేపలు. చేపల్లో కూడా వేగంగా ఈదే చేపలు ఉంటాయి. షెల్ ఫిష్ అనేది సముద్రాలలో వేగంగా ఈదే చేప. పొడవాటి ముక్కు, తెరచేప లాంటి రెక్కలు ఉండటం వల్ల ఇది గంటకి 110 కిలోమీటర్ల వేగంతో ఈదుతుంది. ఇంచుమించుగా ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ అంత సమానంగా ఉంటుంది. నీటిలో అత్యంత భారీ జీవి అయిన నీలితిమింగలం కూడా దీని వేగాన్ని అందుకోలేదు. నీలితిమింగలం మ్యాక్సిమం గంటకి 50 కిలోమీటర్ల వేగంతో మాత్రమే కదులుతుంది. నెంబర్ 4, మనుషులు. ది ఫాస్టెస్ట్ హ్యూమన్ ఆన్ ది ఎర్త్ అని ఇంటర్నెట్ లో వెతకండి. ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉసేన్ బోల్ట్ ని చూపిస్తుంది. జమైకాకి చెందిన ఉసేన్ బోల్ట్ ఒక అథ్లెట్ స్ప్రింటరు. 100 మీటర్స్ 200 మీటర్స్ రన్నింగ్ అంటారు కదా, దీంట్లో ఇతను పాల్గొంటాడు. ఒక మనిషి పరిగెత్తేటప్పుడు మ్యాక్సిమం స్పీడ్ అనేది 45 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఇతను మాత్రం ఒకసారి గంటకి 60 కిలోమీటర్ల వేగంతో రన్నింగ్ చేశాడు. ఒకసారి 2009లో 100 మీటర్స్ రన్నింగ్ ని కేవలం 9.58 సెకండ్స్ లోనే పూర్తి చేశాడు. ప్రపంచంలోనే ఏ అథ్లెట్ కి లేని రికార్డ్స్ ఇతనికి ఉన్నాయి. కేవలం ఒలింపిక్స్ లోనే 8 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. ప్రపంచంలోనే ఏ మానవుడికి లేని అత్యధిక వేగం ఇతనికే సొంతం. నెంబర్ 5, యానిమల్స్. జంతువుల వేగంగా పరిగెత్తే వాటిల్లో గుర్రం గుర్తు వస్తుంది. నిజానికి దీనికంటే వేగవంతమైన జంతువులు చాలానే ఉన్నాయి. గుర్రం మ్యాక్సిమం స్పీడు గంటకి 71 కిలోమీటర్లు. ఇక జంతువుల్లో వేగవంతమైనవి ఏంటి అని చూడగా లైను, జాగ్వారు, చీతా ఈ 3 మొదటి స్థానంలో పోటీ పడతాయి. ఈ మూడింటి స్పీడు ఇంచుమించుగా సమానంగానే ఉంటుంది. అయితే నేల మీద ఉన్న యానిమల్స్ లో నెంబర్ 1 స్థానాన్ని చిరుతపులికే ఇవ్వాలి. చిరుతపులి ఇవ్వటానికి కారణం ఏంటంటే దీని బాడీ డిజైన్ అనే చెప్పాలి. దీని పొడవాటి తోక, ఫ్లెక్సిబుల్ కాళ్ళు, కొద్దిపాటి ముఖం ఈ 3 దీని వేగానికి సహాయపడతాయి. ఇది నేల మీద గంటకి 80 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతుంది. వరల్డ్స్ ఫాస్టెస్ట్ ల్యాండ్ యానిమల్ ఇదే. నేల మీద అత్యంత వేగవంతమైన పక్షి ఆస్ట్రిచ్ పక్షి. ఇది గంటకి 64 కిలోమీటర్ల వేగంతో నేల మీద పరిగెత్తగలదు. పక్షి జాతికి చెందిన మరి ఏ ఇతర జంతువు నేల మీద ఇంత వేగంతో పరిగెత్తలేవు. వీటి కాళ్ళకి చాలా శక్తి ఉంటుంది. వీటి కాళ్ళు 1.5 నుంచి 2 అడుగుల పొడవు ఉంటుంది. మామూలుగా ప్రతి జంతువు కాళ్ళకి 3 వేలు ఉంటాయి కదా, కానీ దీని కాళ్ళకి మాత్రం 2 వేలు ఉంటాయి. ఇవి చాలా వేగంగా పరిగెడతాయి. కాబట్టే ఒకానొక సమయంలో వీటిని ఎడ్ల బండి లాగా వాడారు. ఒకప్పుడు మనుషులకు ఇవి బైక్స్ లాగా ఉండేవి. రవాణా కోసం వీటిని ఎక్కువగా వాడారు.
నెంబర్ 7 ఇక చివరిగా పురుగులు, జంతువులు, నీటిలో ఈదే చేపలు, గాలిలో ఎగిరే పక్షులు, ఇలా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన జీవి ఏమిటి అని ప్రశ్నించుకుంటే దానికి సమాధానం గాలిలో ఎగిరే పెరిగ్రిన్ ఫాల్కన్ అనే గద్ద. ఇది జంతువులన్నింటిలో కల్లా అత్యంత వేగవంతమైనది. ఇది గాలిలో ఎంత వేగంగా ఎగురుతుందో తెలుసా? 100 కాదు, 200 కాదు, ఏకంగా గంటకి 390 కిలోమీటర్ల వేగంతో ఎగురుతుంది. ఒక సాధారణ బుల్లెట్ ట్రైన్ స్పీడు గంటకి 320 కిలోమీటర్లు. దానికంటే దీని స్పీడే ఎక్కువ. అసలు గాలిలో 390 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నప్పుడు ఎలా ఇది ఒత్తిడిని తట్టుకుంటుంది అనే సందేహం మనకు వస్తుంది. ఇది ఒత్తిడిని తట్టుకోవటానికి కారణం దాని ముక్కు డిజైన్ అని చెప్పుకోవాలి. దీని ముక్కులో ట్యూబర్కల్ అనే ఆకారం ఉండటం వల్ల అది ప్రెజర్ని తట్టుకుంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటని యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.